అందరూ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఈ యోగాది నుంచి శ్రీ పరాభావనామ సంవత్సరం నుంచి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరం ఎలా ఉందంటారు? శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, మిథున రాశి మనం గమనించినట్లయితే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల వారు ఈ మిథున రాశి కిందకి వస్తారు. వీళ్ళకి ఆదాయం చూస్తే 8, వ్యయం 11. అంటే ఆదాయం 8, వ్యయం 11, ఖర్చు ఎక్కువగా ఉంది. రాజపూజ్యం 1, అవమానం 7 అని చెప్పారు. కాబట్టి అవమానాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి. పేరే పరాభవనామ సంవత్సరం. అయితే ఈ రాశి వారికి గురుడు జూన్ 1వ తారీఖు వరకు జన్మస్థానంలోనే సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఇది మనం బాగా గమనించాం. అంటే పూర్తి అయినటువంటి ఫలితాలు ఉన్నాయి. గురుడు అత్యద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తున్నాడు. తర్వాత ద్వితీయ స్థానంలో గురుడు తామ్రమూర్తిగా మారిపోతున్నాడు. తామ్రమూర్తి అంటే మనం 30% పెడుతుంది. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా మనకి 3వ స్థానంలో అలాగే 10వ స్థానంలో కనపడుతూ ఉన్నారు. వాళ్ళు లోహమూర్తులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ వల్ల మనకి ఈ సంవత్సరం పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు. అలాగే శని భగవానుడు 10వ స్థానంలో అత్యద్భుతంగా యోగిస్తున్నాడు. దాని వలన రజిత తర్వాత వాళ్ళిద్దరూ కూడా రాహుకేతువులు మారుతూ ఉన్నారు. రాహుకేతువుల యొక్క మార్పు జరిగింది డిసెంబర్ 5వ తారీఖు తర్వాత. అంటే కేతువు ద్వితీయ స్థానమైన కర్కాటకంలోకి వస్తున్నాడు. అష్టమ స్థానమైనటువంటి మనకి మకర రాశిలోకి రాహు ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత వీళ్ళకి కొద్దిగా లోహమూర్తిగా ఉండడం వల్ల అనుకూలం తక్కువగా ఉంది. అలాగే శని భగవానుడిని కనుక మనం గమనించినట్లయితే అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. ఆయన 10వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల ఆయన అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. ఎప్పుడైతే గురువు జూన్ 2వ తారీఖు అంటే జూన్ 1వ తారీఖు రాత్రికి మారుతున్నాడు. కాబట్టి జూన్ 2వ తారీఖు నుంచి మనం ఫలితాన్ని చెప్తున్నాం. జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటకమైనటువంటి రాశిలోకి వెళ్ళడం వల్ల గురుడు ఉచ్చస్థితిని పొందుతున్నాడు. సహజంగా వీళ్ళకి సువర్ణమూర్తిగా ఉండి మంచి ఫలితాలను ఇస్తున్న గురుడు 2వ స్థానంలో ఇంకా ఉచ్చస్థితికి వెళ్ళడం వల్ల మంచి వాక్ పటిమ అనేటటువంటిది లభిస్తుంది. అంటే వాళ్ళ అన్నది పరిపూర్ణంగా నెరవేరడం, మీ మాటకి గౌరవం పెరగడం, అంతేకాకుండా అధికారము, హోదా అన్ని లభించడం, ఆర్థిక భద్రత అంటే డబ్బుని వెనక కూడవేయడం, తర్వాత మధురమైనటువంటి పనులు చేస్తూ ఉండడం, అంటే ఇతరుల్ని ఆకర్షించేటటువంటి పనులు బాగా చేయడం, ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి రాణింపు కలగడం. అంటే ఈ ఫైనాన్స్ రంగాలంటే మనకి ఇవన్నీ మీకు అర్థమైంది. తర్వాత బ్యాంకింగ్, మార్కెటింగ్, ఈ 3 రంగాల వాళ్ళు మంచి అభివృద్ధిని సాధించబోతున్నారని చెప్పాలి. ఉద్యోగాలకి కూడా ప్రమోషన్లు రావడానికి మంచి అవకాశం ఉంది. అలాగే వృద్ధి చెందడం, స్థాన మార్పులు కూడా ఒక్కొక్కసారి కలగడం అనేటటువంటిది కనపడుతుంది. తర్వాత రచనా నైపుణ్యాలు కలిగినటువంటి వాళ్ళు మంచి ఆదాయాన్ని పొందబోతున్నారు. ఎవరైతే రచయితలు ఉన్నారో వాళ్ళకి మంచి ఆదాయం. కవులకు, సాహిత్య పండితులకు మంచి గుర్తింపు కలగడం, పురస్కారాలు రావడం, పరిశోధనలకు విదేశ మారక ద్రవ్యాలు అన్ని గుర్తింపులు లభిస్తాయి. మరి శని భగవానుడు 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల వీళ్ళు ధార్మికమైనటువంటి జీవనం చేస్తారు. అంటే నిరంతరము ఏదో ఒక మంచి చెయ్యాలి అనేటటువంటి తాపత్రయం వీళ్ళల్లో మనకు కనబడుతుంది. కుటుంబానికి అండగా నిలబడతారు. సంతానం అభివృద్ధికి ప్రయత్నం చేస్తారు. పూర్వము పరస్పరం అవగాహన అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ తర్వాత అలసట, ఒత్తిడి అన్ని కూడా తట్టుకొని నిలబడతారు. ఆరోగ్యం గతం కంటే చాలా బాగుండబోతోంది. ఆ తర్వాత వాణిజ్య రంగము, సంస్థల అధికారులు మితిమీరి మరి కనుక ప్రవర్తించినట్లయితే కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. పొదుపుతో కూడినటువంటి ఆదాయం అవసరానికి మీకు ఉపయోగపడుతుంది. మరి అతిగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడాలి. గతంలో పొదుపు చేసిన ధనం చేతికి అందుతుంది. సహనంతో కుటుంబ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తారు.
పెద్దల్ని గౌరవిస్తూ కుటుంబ సంబంధాలను వృద్ధి చేసుకుంటూ చక్కగా జీవనం చేయబోతున్నారు. ఈ రాశి వారు పరిపక్వత, అవగాహన మరియు సమతుల్యత సాధించడంలో వీరు చాలా గొప్పగా వాళ్ళ మాట కానీ నడవడిక కానీ అన్ని విధాలా చాలా బాగుండబోతుందని చెప్పవచ్చు. శని భగవానుడు జూలై 26వ తారీఖు నుంచి మరి డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలం వక్రగతిని పొందడం వల్ల ఈ యొక్క దశమ స్థానంలో శనైశ్వరుడు ఎప్పుడైతే వక్రమును పొందాడో జూలై 26వ తారీఖు తర్వాత సంవత్సరం చివరి వరకు వృత్తి వ్యాపార లావాదేవీల్లో కొద్దిగా ప్రతిబంధకాలు ఏర్పడతాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవాళ్ళు, వాణిజ్య రంగంలో ఉన్నవాళ్ళు, బ్యాంకు ఉద్యోగస్తులు మీ మీద నిందలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఇతర దేశాలలో ఉన్నటువంటి వాళ్ళతో సహకరించడం అనేటటువంటిది కనపడుతోంది. మరి వాళ్ళకు కొద్దిగా దూరంగా వెళ్ళవలసినటువంటి అవసరం కూడా కనపడుతోంది. అంటే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది యోగదాయకమైన కాలం. దాంతో పాటుగా ఎవరైతే అక్కడ ఉద్యోగాల కోసం అక్కడే ఉండి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. కొద్దిగా దాంట్లో ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. తల్లిదండ్రుల యొక్క సహకారం పూర్తిగా లభించబోతోందని చెప్పాలి. అయితే రైతులకు కూడా అనుకున్నంత ఆదాయం కనిపించట్లేదు అని చెప్పాలి. అంతేకాకుండా వీళ్ళు సంకల్పించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొద్దిగా అనుకున్నంత త్వరగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది కనపడలేదు. చివరి భాగంలో ఎప్పుడైతే దశమంలో శని భగవానుడు వక్రించాడో అక్కడి నుంచి పనులన్నీ ఎక్కడొక్కడ ఆగిపోతున్నాయి. జూలై 26 అంటే సుమారుగా సంవత్సరం మధ్య వరకు వీళ్ళకి మంచి అనుకూలమైనటువంటి కాలం ఉంది అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వీళ్ళకి ఫలితం చూస్తే 50% బాగుంది, మిగిలింది తక్కువగా ఉంది. మరి విద్యార్థులకు కూడా చక్కనైనటువంటి పరీక్షల్లో మొదటి వచ్చేటటువంటి పరీక్ష ఏదైతే ఉందో అది అత్యుత్తమంగా కొనసాగుతుంది. తర్వాత వచ్చేటటువంటి పరీక్షల్లో మాత్రం ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి విదేశీ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఉత్సాహము, ఉన్నతమైనటువంటి ఆలోచనలు, చక్కనైనటువంటి కుటుంబ వాతావరణం, శుభకార్యములు సంప్రాప్తించడం, ఈ విధంగా ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలమని చెప్పవచ్చు. మరి వీరికి కలిసి వచ్చే నంబర్ ఏంటంటారు? వీళ్ళకి 5 సంఖ్య చాలా అనుకూలంగా ఉంది. ఈ 5 అనే సంఖ్య వచ్చేటట్టుగా మీరు ఏ పని ప్రారంభం చేసినా ఈ సంవత్సరం అంతా మీకు జయం కలుగుతుంది. మరి గురుగారు అన్ని రంగాల గురించి తెలియజేశారు కదా, ముఖ్యంగా ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థంలో బాగుంటుంది? ప్రథమార్థమే అనుకూలంగా ఉంది అని చెప్పాలి. ప్రథమార్థంలోనే మీరు ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తి చేయండి అనేటటువంటి చెప్పదగిన సూచన. మరి వీళ్ళకి కలిసి వచ్చే రోజులు ఏమంటారు గురుగారు? ప్రధానంగా 3, 8 తారీఖులు ప్రతి నెలలోనూ వీళ్ళకి అనుకూలం. 3వ తారీఖు కానీ 8వ తారీఖు కానీ వీళ్ళకి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. అట్లాగే ఆది, బుధ, శుక్రవారాలు బాగా కలిసి వస్తూ ఉన్నాయి. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేయండి, మంచి శుభయోగాలు కలుగుతాయి. మరి ఈ సంవత్సరం అంతా ఈ మిథున రాశి వారికి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? వీళ్ళు నిరంతరంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం మానకుండా చేస్తూ ఉండడం, అలాగే గురుబలం మనకి ఈ సంవత్సరం అంతా చాలా బాగుండడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ రావు. ఈ శని భగవానుడిచ్చే ఉద్యోగంలో ఉండే ప్రతిబంధకాలు తొలగించుకోవడానికి వీళ్ళు ఆదివారం సుబ్రహ్మణ్యుడిని దర్శనం చేయడం, అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామం వినడం వల్ల ఈ సంవత్సరం అంతా శుభయోగాలు కలుగుతాయి. గురుగారు మొత్తం మీద ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.